హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఐఎమ్ రాధాకృష్ణ. ఈరోజు మనం ఆల్ ఇండియా ఎంబీబీఎస్ ప్రొవిజనల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఇంతకుముందే. సో దాని ఆధారంగా మోస్ట్ ప్రాబబ్లీ 99% మీకు ప్రొవిజనల్ రిజల్టే ఫైనల్ రిజల్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రొవిజనల్ రిజల్టే ఫైనల్ రిజల్ట్ అవుతుంది. దీన్ని చూసుకోండి. సో ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. మా కాల్స్ కూడా చాలా వస్తున్నాయి. మేము చేసిన దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఆ ర్యాంక్‌లోనే సీట్ వస్తుంది. ఈ ఆల్ ఇండియా ర్యాంకులు కూడా మాకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. మనం ఎంత చెప్పినామనంటే జనరల్‌కు 630 వరకు వస్తుంది అన్నాము. ఫస్ట్ దాంట్లోనే 660 వచ్చింది. థర్డ్ ఫేజ్ వరకు ఖచ్చితంగా 630 అనేది కట్ ఆఫ్ ఉంటుంది. సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఆల్ ఇండియా కోటా ర్యాంక్ అంటే ఆల్ ఇండియా గవర్నమెంట్ కాలేజీలో వచ్చేసి జనరల్ వచ్చేసి 630కి కట్ ఆఫ్ అయింది. సో ర్యాంక్ వచ్చేసి 19,603. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ 654 అండ్ ఓబీసీ 658, ఎస్సీ 575 అండ్ ఎస్టీ 544. ఇది ఆల్ ఇండియా కోట. నాగాలాండ్లో కట్ ఆఫ్ అయింది చూడండి. నాగాలాండ్లో కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఇది ఈడబ్ల్యూఎస్ వచ్చి తమిళనాడులో కట్ ఆఫ్ అయింది. తర్వాత ఓబీసీ వచ్చేసి నాగాలాండ్ అండ్ ఎస్టీ వచ్చేసి తమిళనాడు, ఎస్సీ వచ్చేసి మిజోరాం. ఓకేనా. కమింగ్ టు ద ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ ఎయిమ్స్. ఓపెన్ కేటగిరీ ఎయిమ్స్ వచ్చేసి లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 686 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 682, ఓబీసీ వచ్చేసి 685 అండ్ ఎస్సీ వచ్చేసి 644, ఎస్టీ వచ్చేసి 613. చూడండి, ఈ తమిళనాడులోనే లాస్ట్ ర్యాంక్లు ఎయిమ్స్లో కట్ ఆఫ్ ఇది ఎందుకంటే ఓకే. ఎయిమ్స్లో ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది. పాండిచ్చేరి వచ్చేసి ఎస్టీ అండ్ తమిళనాడు మదురై వచ్చేసి ఎస్సీ, ఓబీసీ వచ్చేసి తమిళనాడు మదురై, ఈడబ్ల్యూ వచ్చేసి తమిళనాడు మదురై. ఆల్మోస్ట్ అన్ని కట్ ఆఫ్లు మదురైలోనే ఉన్నాయి. దీన్ని చూసుకోండి. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ డీమ్డ్ కాలేజ్. డీమ్డ్ కాలేజీలో 2 రకాల సీట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ. ఇప్పుడు మనం చెప్తున్నది మేనేజ్మెంట్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి చూస్తే ఎంక్యూ1 అంటే మేనేజ్మెంట్ కోటా అని అర్థం. మేనేజ్మెంట్ కోటాలో వచ్చేసి 162 అంటే ఈ ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఒక్కొక్క డీమ్డ్ కాలేజీలో ఒక్కో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి 23, 24, 25 ఈ రేంజ్‌లో ఉంటాయి కాబట్టి ఇంతవరకు కట్ ఆఫ్ అయింది. 162 వరకు కట్ ఆఫ్ అయింది. ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ కట్ ఆఫ్ కూడా ఇదే రేంజ్‌లో 13 లాక్స్ వరకు లాస్ట్ కట్ ఆఫ్ ఉంది. ఓకే. ఈ ఈ రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ వర్తించవు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. దెన్ కమింగ్ టు ద తెలంగాణ. తెలంగాణ వచ్చేసి మనకు లాస్ట్ కట్ ఆఫ్ మనకు జనరల్‌లో లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్‌లో అయింది 60 మార్క్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 655, ఓబీసీ వచ్చేసి 658, ఎస్సీ వచ్చేసి 575, ఎస్టీ వచ్చేసి 547. ఓకే. ఇది జయశంకర్ భూపాలపల్లి ఎస్టీ, ఎస్సీ వచ్చేసి ఆసిఫాబాద్, ఓబీసీ వచ్చేసి ఆసిఫాబాద్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ములుగు. ఓకేనా. ఈ విధంగా మీకు జనరల్‌లో వచ్చేసి 560 అనేది ఫస్ట్ ఫేజ్‌లో కట్ ఆఫ్ అయ్యింది. అవ్వడానికి ఛాన్స్ ఉంది. కట్ ఆఫ్ అవుతుంది. 99% అదే ఉంటుంది. ఆంధ్రాలో వచ్చేసి చూడండి, జనరల్ వచ్చేసి 660, ఈడబ్ల్యూ వచ్చేసి 655, ఓబీసీ వచ్చేసి 660, ఎస్సీ 580, ఎస్టీ 551. ఆంధ్రాలో, తెలంగాణలో ఆల్మోస్ట్ సేమ్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. చూసుకోండి, పెద్దగా తేడా లేదు. ఇక్కడ 547, ఇక్కడ 551, ఇక్కడ 575, ఇక్కడ 580. 5 మార్క్స్ డిఫరెన్స్. ఆంధ్రాలోనే ఇంకా తక్కువ కట్ ఆఫ్ వచ్చింది. ఓకేనా, తెలంగాణతో పోల్చుకుంటే. సో మా వీడియోస్ను ఆదరిస్తూ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ మై స్పెషల్ థ్యాంక్స్. ఇప్పటి నుండి ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమ్మీడియట్‌గా అప్డేట్ వస్తుంది మీకు. ప్రతి చిన్నది కూడా వీడియో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. అన్నెసెసరీ వీడియోస్ అస్సలే పెట్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఇవాళ మొన్న ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ జేసిర్రు. ఏపీ వాళ్ళకు ఇది ఇవాళ రాత్రి లాస్ట్ డేట్ కట్ ఆఫ్ అని జెప్పి ఎవరో వీడియో జేశారు. అలా వీడియో జేయడం వల్ల చాలా మందిలో పానిక్ అయ్యి మాకున్న వాళ్ళందరూ ఫోను జేశారు. సో, అవి అనేది కరెక్ట్ కాదు. ఎట్లాగా? ఆల్రెడీ టైం దాదాపు ఇప్పుడు కాదు. గత 10 ఇయర్స్ నుంచి, 7 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి కొంత టైమ్ ఎక్స్‌టెండ్ జేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే లాకింగ్ ఆప్షన్ ఆపేసి కొంత 24 అవర్స్ ఎక్స్‌టెండ్ జేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే 3 డేస్ ఎక్స్‌టెండ్ జేసిండు. చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయండి. ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్స్ అని అవని ఇవని కొన్నిటికి కొత్తగా పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్ యాడ్ చేయాల్సుంటది. ఆ! ఇలాంటివన్నీ జరుగుతాయి గాబట్టి అప్పుడప్పుడు పర్మిషన్స్ ఎక్స్‌టెండ్ జేస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఆప్షన్స్ టైమ్ ఎక్స్‌టెండ్ జేస్తాడు. ఇలాంటివి జేస్తాడు. ఆ చిన్న చిన్న వీడియోలకు అవసరం లేదు. జస్ట్ మా ఏది మేము పెట్టే వాట్సాప్ స్టేటస్ జూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మాకు మెంటర్‌షిప్ తీసుకునంటే మా మెంటర్‌షిప్స్‌లో మేమే వాటిని అప్డేట్ జేస్తాము. మేము 24/7 సైట్స్ చూసుకుంటూ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. థాంక్ యూ. ఆహ్, ఈరోజే పీజీ రిజల్ట్స్ గూడా రావడం జరిగింది. పీజీ అప్డేట్స్ కూడా ఇవాటి నుండి స్టార్ట్ అవుతాయి మా దాంట్లో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఆర్ ఎడ్యుకేషన్స్. సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? నోటిఫికేషన్ గూడా యాక్టివేట్ జేసుకోండి. మీకు వస్తాయి. రేపు మీకు ఫైనల్ రిజల్ట్ అనేది ఎంసీసీ రిలీజ్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్స్ కూడా రేపు మేము తయారు చేసి పెడతాము. ప్లీజ్ వాచ్ ఏఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. ఐ యామ్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.